అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 6వ తేదీన ఈ యొక్క శ్రీరామనవమి ఆదివారం రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీరికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు రేపటి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. అలాగే వీరికి రేపటి రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే మిమ్మల్ని ఒక స్త్రీ అనేది రేపటి రోజున మిమ్మల్ని మీకు చేసేటటువంటి పనుల యందు కొంచెం అశ్రద్ధ చూపించే విధంగా, మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేసే విధంగా, మీ పనుల నుండి మిమ్మల్ని మార్చివేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో కాదండి, మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదంటే మీరు చేసేటటువంటి పని దగ్గర మీ పక్కనే ఉన్నటువంటి స్త్రీ కావచ్చు. ఇలా మీరు రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా కొంచెం మీరైతే కొన్ని మార్పు చేర్పులు, మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ పని పట్ల మీరు దృష్టి కూడా కోల్పోతారు. అలాగే కొంచెం అశ్రద్ధా భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున కొన్ని పరిస్థితులు అయితే మీకు చాలా ఇదివరకుతో పోలిస్తే చాలా వరకు మీరు కొత్తగా ఉన్నటువంటి ఒక కొత్త రోజు మేము ఈరోజు చూస్తున్నాం అన్నంత అనుభూతి చెందుతారనమాట వృషభ రాశి వారు రేపటి రోజున. అంతగా రేపటి రోజున మీ మనసు తేలిక పడుతుంది. అలాగే మీరు ఇంకా మీరు చేసేటటువంటి ప్రతి పని పట్ల కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఈ యొక్క దినఫలితాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చేటటువంటి ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు మీకు ఒక ఫ్రెండ్ లాగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. ఇక అలాగే చెప్పుకోవాల్సి వస్తే రాజకీయ నేతలతో కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈ రోజున మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్టైల్స్ రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. విదేశీ యానానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా వింటారు. అలాగే ఈ యొక్క రాశి వారు రేపటి రోజున గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకైతే కనిపిస్తున్నాయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నవారు ఉంటారో వారికి రేపటి రోజున చక్కగా ప్రమోషన్లు రావడం కానీ, లేదా అందులో ఏదైనా మంచిగా శాలరీస్ హైక్ కావడం కానీ, ఇలాంటివి దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లను అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఒక ఊహించినటువంటి సంఘటన మీ ముందుకు కనిపిస్తుంది. ఆ సంఘటన మీలో చాలా మార్పు తీసుకొస్తుంది. మీరు సమాజంలో మంచి అవకాశాన్ని, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అలాగే మీకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఏదైనా కానీ రేపటి రోజున చిన్న ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక మంచి జీవితం మరలా తిరిగి మీకు మాకు అయ్యో మేము చచ్చి బతికేమంటాం కదా, అలాగా రేపటి రోజున ఒక ప్రమాదం నుంచి మీరైతే బయటపడిన తర్వాత భగవంతుడు మాకు మరలా పునర్జన్మ ఇచ్చాడేమో అన్నంతగా మీరు ఫీల్ అవుతారు. అలాగే భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. గొడవలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మధ్య గొడవలు కొనసాగితే అది మీ యొక్క జీవిత భాగస్వామిపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం మీకు కొన్ని విషయాల్లో రాజీ పడవలసినటువంటి పరిస్థితిని కూడా తీసుకువస్తుంది. అయితే ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సి వస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీరు అనుభవజ్ఞుల ద్వారా వారితో సలహాలతో వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం వల్ల కార్పొరేట్ కంపెనీలు కానీ ఆర్థిక పెరుగుదల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీకు ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు మీకు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ను మీరు మీ కార్యాలయంలో ఈరోజు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఎవరైనా కానీ వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకొని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి లోన్ శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుందని చెప్పాం కదా, ఆ వ్యక్తి వలన మీ జీవితంలో చాలా మార్పు చేర్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు డబ్బులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. విలువైనటువంటి వస్తువులు, డబ్బులు, బంగారం విషయంలో బయటకు వెళ్ళేటటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గృహిణులకు మీరు భాగస్వామి
వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వామితో గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు సమస్యను అధిగమించగలుగుతారు. అలాగే మీకు శివారాధన అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించడం కూడా మీకు చాలా బాగుంటుంది. పేదలకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఇంకా రేపటి రోజున మీకు ఎవరైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన అయితే మీరు ఎప్పటి నుంచో అమ్మో మేము ఇలాగా చేసి ఉంటే బాగుండేదేమో, లేదంటే ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనేటటువంటి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు మీ కుటుంబంలో ఏర్పడతాయి. అలాగే ఆ యొక్క సంఘటన ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిజాలు అనేవి ఏంటంటే తెలుసుకుంటారండి. కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదంటే మీ నుండి ఏదైనా ఒక రహస్యం దాచిపెట్టడం వలన ఆ రహస్యం రేపటి రోజున బట్టబయలవడంతో మీరు ఆందోళనకరంగాను అలాగే ఆశ్చర్యకరంగాను మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఇది నిజమేనా అన్నట్లుగా షాక్ అవుతారనమాట. ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఒక అవకాశం అయితే అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాగే రేపటి రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ముందు రోజుల్లో మీకు అన్నీ కూడా పునాదుల్లా ఉంటుంది. చాలా ఉత్తమంగా మీకు మంచిగా మీకు కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నట్లయితే కనుక ఆర్థిక పెరుగుదల గురించి ముందు రోజుల్లో మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్లు పొందుకునేటటువంటి అర్హత ఉండి పొందలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కార్యాలయంలో ఈరోజు మీరు సహోద్యోగి వలన మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు. కాకపోతే మరలా తేరుకొని వాళ్ళను ప్రశంసిస్తారు. అలాగే వారు కూడా మిమ్మల్ని తిరిగి ప్రశంసిస్తారండి. ఈ విధంగా మీలో మీరే ఒకరికొకరు ప్రశంసల వర్షాన్ని కురిపించుకొని పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. అలాగే సమాజంలో మంచిగా మిమ్మల్ని రేపటి రోజున ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు. చాలామంది ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వారే మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి. డబ్బు పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా అవసరం పరంగా కావచ్చు, వారికి ఏర్పడినటువంటి ఒక అవసరం కారణంగా మీ చెంతకు రావడం, వారికి ఏదైనా అవసరం ఉందని చెప్పడం, ఇలా బాధపడుతూ ఏదో ఒకటి నటిస్తూ ఉంటూ మీతో మాట్లాడతారు. కానీ వారిని కొంచెం కనిపెట్టి ఉండండి, వారితో జాగ్రత్తగా ఉండండి. ముందు రోజుల్లో మీరు వారి ద్వారా ఏ విధంగా ఏ వస్తువులను ఏ డబ్బును పోగొట్టుకున్నారో ఒకసారి గుర్తు చేసుకొని అలాంటి వారు మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. మాట్లాడండి, తప్పులేదు. కానీ వారికి కావాల్సినటువంటి అవసరాన్ని కొంచెం నవ్వుతూనే కొంచెం మాకు ఇప్పుడు కాదండి, మాకు అవ్వదండి, ఇలాగా నవ్వుతూనే సమాధానం ఇవ్వండి. ఇక అలాగే శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి శివారాధన మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీరు చేస్తున్నటువంటి శివారాధన ఏ విధంగా ఉండాలి శివయ్యకు అతి చేరువలో ఉండేటటువంటి అవకాశంగా మీరు భావించాలి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశంగా భావించాలి. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుడితో మీకు ఏర్పడేటటువంటి ఆ అనుబంధం అనేది ఉంటుంది చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు, రేపటి రోజున మీకు జరగబోయేటటువంటి అంశాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.